కారు ఉంటే ఇల్లు రాదు, మరి ఏముంటే ఇస్తావు ఇల్లు? కారు, జీబు, ఆటో ఉంటే ఇల్లు రాదు అంటున్నావు, మరి ఏముంటే ఇస్తావు? సరే, కారు ఉంటే ఇల్లు రాదు, మరి కారు లేని వాళ్ళకు ఎంతమందికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినావు? అది కూడా లెక్కలు చెప్పు మరి అసెంబ్లీలో. సరే, ఇందిరమ్మ ఇల్లు నీకు ఏ చేత కాకపోతే ఓ ఆటోనో, ఓ జీబో, ఓ కారో నువ్వే ఓ పథకం పెట్టుకొని ఏది చేత కాదు. ఇది ఉంటే అది రాదట, అది ఉంటే ఇది రాదట, కారు ఉంటే ఇల్లు రాదట, ఇల్లు ఉంటే కారు రాదట. అందరికీ నమస్తే, వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. నేను మీ గణేష్. ప్రతి ఒక్కరు ఇందిరమ్మ ఇల్లు కోసం ఎదురు చూస్తున్నారో ఈ వీడియో వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీరు షేర్ చేయాలి, వాళ్ళకి నిజాలు తెలియాలి. దీని మీద మంచి కంటెంట్ చేస్తా ఉన్నా. ఇందిరమ్మ ఇల్లు విషయం మీద చాలా మంది అసంతృప్తిలో ఉన్నారు కదా, ఈ వీడియో చూడండి, అంతే ఇక మీకు తెలిసిపోతుంది. ఒక సబ్స్క్రైబ్ కూడా చేసే ప్రయత్నం చేయండి. కారు ఉంటే ఇల్లు రాదు, మరి ఏముంటే ఇస్తావు ఇల్లు? కారు, జీబు, ఆటో ఉంటే ఇల్లు రాదు అంటున్నావు, మరి ఏముంటే ఇస్తావు? సరే, కారు ఉంటే ఇల్లు రాదు, మరి కారు లేని వాళ్ళకు ఎంతమందికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినావు? అది కూడా లెక్కలు చెప్పు మరి అసెంబ్లీలో. కారు ఉంటే ఇల్లు రాదు, కారు లేని వాళ్ళకి ఎన్ని ఇల్లు ఇచ్చినావు? ఇది కూడా చెప్పాలి కదా. ఇంతకుముందు దళిత బంధులో కార్లు ఇచ్చిరు చాలా మందికి. అంటే కార్లు కాదు, అమౌంట్ ఇస్తే మన వాళ్ళు చాలా మంది డ్రైవర్లు కార్లు కొనుక్కున్నారు. సరే, నువ్వు దళిత బంధులా ఇచ్చినావు అంటే అప్పుడు కేసీఆర్ నిజంగా ఇంటికి పెద్ద కొడుకై ఇచ్చిండు, దళిత బంధు ఇచ్చిండు. అట్లనో ఇట్లనో డ్రైవర్లు కార్లు అవి కొనుక్కొని జీవనం సాగిస్తున్నారు, మళ్ళీ ఇల్లు కూడా కట్టుకుంటారు. సరే, వాళ్ళని వదిలేయి. డ్రైవింగ్ పోయేటోళ్ళ పరిస్థితి ఏంది మరి? కార్ డ్రైవింగ్ చేసుకుంటూ నెలకు 6,000-7,000 రూపాయలు సంపాదించుకుంటూ మరి ఇందిరమ్మ ఇల్లు ఇస్తలేవు మరి నువ్వు ఎందుకు ఇస్తలేవు? ఇప్పటికీ స్టిల్ L2 లిస్టుకు సంబంధించిన క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో రెంటల్కు ఉండి భూమి జాగలేని వాళ్ళకు ఇంతవరకు ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టేయలే నువ్వు. మరి వాళ్ళకి ఎన్నడు కట్టిస్తావు? వాళ్ళ పరిస్థితి ఏంది? 99 రోజుల ప్రణాళికలు పెడతాను. మరి అందా ఇందిరమ్మ ఇల్లు అని ఒక అంశం ఏం మెన్షన్ చేయలేదుగా. మరి విద్య, వైద్యం, ఆరోగ్యం, అది ఇది అని చెప్పి చాలా వరకు పెట్టినావు. ఇందిరమ్మ ఇల్లు కూడా నిరుపేదలకు కట్టించాలి అని చెప్పి వాళ్ళ ఒక వారం కేటాయించలేదు. దానికి ఎందుకో మరి ఎందుకు కేటాయించలేదు? ఒక పని చేయి మరి. సరే, ఇందిరమ్మ ఇల్లు నీకు ఏ చేత కాకపోతే ఓ ఆటోనో, ఓ జీబో, ఓ కారో నువ్వే ఓ పథకం పెట్టుకొని ఆ ఎస్సీ కార్పొరేషన్ దాంట్లోనో, ఎస్టీ కార్పొరేషన్ దాంట్లోనో, బీసీ కార్పొరేషన్ దాంట్లోనో, మైనార్టీ కార్పొరేషన్ దాంట్లోనో ఏదో ఒక కార్పొరేషన్ పెట్టి సబ్సిడీ లోన్లు ఇచ్చి ఒక కారో, ఆటో నువ్వు ఓలించావు అనుకో, అది నడుపుకుంటే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సిన అవసరం లేదుకుంటే అయిపోతుంది, అంతే కదా. అయితే ఇల్లు లేకపోతే కారు ఏదో ఒకటి చేయి. కారు ఉంటే ఇల్లు రాదు, ఇల్లు ఉంటే కారు రాదు అన్న ముచ్చట మాత్రం చెప్పకు. ఎన్నికల ముందు మరి ఈ ముచ్చట అయితే చెప్పలేదు కదా. మరి కనీసం మీ అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం అని చెప్పి వాగ్దానాలు ఇచ్చారు. కానీ కారు ఉంటే ఇందిరమ్మ ఇల్లు ఇయ్యం, ఆటో ఉంటే ఇందిరమ్మ ఇల్లు ఇయ్యం, జీబు ఉంటే ఇందిరమ్మ ఇల్లు ఇయ్యం అని చెప్పి ఎవ్వరు చెప్పలేదు కదా. ఏ మంత్రి చెప్పలేదు, ఏ ఎమ్మెల్యే చెప్పలేదు, ఏ ఎంపీటీసీ చెప్పలేదు, ఏ సర్పంచ్ చెప్పలేదు, ఏ జడ్పీటీసీ చెప్పలేదు, ఎవ్వరు చెప్పలేదు. ఇందిరమ్మ ఇల్లు పేదలకు ఇష్టం అని అన్నారు. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఎలక్షన్ మూమెంట్లో మరి ఈ విధంగా చెప్పే ఉంటే మరి ఓట్లు వేసేవాళ్ళు కాదు కదా నీకు. ఓట్లు వేసుకున్నాక ఒక మాట, ఓట్ల ముందు ఒక మాట అన్నట్టున్నది కథ ఇది. అందుకోసమే ప్రజలారా చూడండి, వాళ్ళ అవసరాలకు, వాళ్ళ గెలుపు కోసం వాళ్ళు ఎప్పుడైతే ఓట్లలో నెగ్గించుకోవడానికి, మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి ఇటువంటి పథకాలు పెడతారు. తర్వాత ఓడెక్కిన గవ్వడం మల్లప్ప, దిగితే పోవడం మల్లప్ప, డైరెక్ట్ కదా. ఇక మళ్ళీ వేరే ముచ్చట్లేదు, మళ్ళీ మాట్లాడలేదు. ఇక దళిత బంధు అంశం చూసుకుందాం. దళిత బంధు అంశం ఆనాడు కేసీఆర్ ఇంటికి పెద్ద కొడుకయ్యి దళిత బంధు ఇస్తే చాలామంది దాంట్లో వచ్చిన అమౌంట్ తోటి కార్లు, జీబులు ఏదో సమ్ కొనుక్కొని నడిపించుకుంటారు. ఒక ఇంటికి పెద్ద కొడుకు ఎవరన్నా ఉంటే వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది. ఓ ఇల్లు ఏదో కట్టుకున్నారు, రేకుల షెడ్ ఏదో కట్టుకున్నారు. సరే, ఏ విధంగా అయితే సంసారం చేస్తున్నారు, మిడిల్ క్లాస్ బతుకును వెళ్తున్నారు. మరి ఆ దళిత బంధు అన్న మరి ఫ్రీజ్ అయిన అమౌంట్ రిలీజ్ చేయను. మా మంత్రి కాన్స్టిట్యున్సీలో దగ్గర ఎంత అన్న 200-300 మంది ఉన్నారు. కలెక్టర్ లాగిర్లో ఆగిపోయిన అమౌంట్ అవన్నీ ఫ్రీ చేస్తే 4 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాడు తప్పుతుంది నీకు. ఆ దళిత బంధు ఇస్తే కార్లో, జీబులో కొనుక్కొని బతుకుతారు వాళ్ళు. మరి అవన్నీ ఇస్తే సరిపోతాయి కదా. మంతనీలో దగ్గర 200 నుంచి 300 మంది అర్హులైన వాళ్ళు ఉన్నారు. కలెక్టర్ అకౌంట్లో అమౌంట్ డిపాజిట్ అయి ఉన్నాయి. ఆ అమౌంట్ రిలీజ్ చేస్తే అందరికి పడిపోతాయి, కార్లో, జీబులో కొనుక్కుంటారు. ఇక నువ్వు ఇందిరమ్మ ఇల్లు నేను అడగారు, ఇక అయిపోతుంది. నీ బాధ నువ్వు తీసుకో. కారు ఉంటే జీబు రాదు, జీబు ఉంటే ఇల్లు రాదు అన్నట్టుగా ఇక నువ్వు పెట్టుకున్నా ఏం కాదు, అది ఏం చేసినా ఏం కాదు. వాళ్ళ బతుకుతారు.
ఏదో విధంగా 2-3 సంవత్సరాలు కారు ఆటోను నడుపుతారు, ఇల్లు కట్టుకుంటారు. మరి ఆ దళిత బంధువుకు సంబంధించిన నిధులను రిలీజ్ చేయి. ఆ విధంగానే నా ఎంప్లాయ్మెంట్ దొరుకుతాయి వాళ్ళకు. అది చేత కాదు, ఇది చేత కాదు, ఏది చేత కాదు. ఇది ఉంటే అది రాదట, అది ఉంటే ఇది రాదట, కారు ఉంటే ఇల్లు రాదట, ఇల్లు ఉంటే కారు రాదట. ఏం చెప్తావా నువ్వు? పాత కార్లు కొనుక్కొని ఉపాధి పొందుతున్న పేద డ్రైవర్లు, మరికొందరికి దళిత బంధులో 4 వీల్ మంజూరు. వీరంతా పేదలైన పథకానికి అనర్హులే. మరి పాత కారు అయితే కొత్త కారు అవుతుంది. ఆయన ఏమంటున్నాడు? పాతదా కొత్తదా కాదు, కారు ఉంటే ఇల్లు రాదు. ఇందిరమ్మ పథకంలో ఇబ్బందిగా మారిన నిబంధన. నువ్వు పాతదా కొత్తదా డొక్కుదా ఊసేదా అతుకున్నదా కాదు, నీ పేరు మీద కారు ఉంటే నీకు ఇల్లు రాదు. అంటే వీళ్ళు చెప్తున్నా ముచ్చట్లు ఇవి. ఏదో అట్లా చెప్తారు, 4 రోజులు కాలం కలుపుతా అని చెప్తాడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సంజయ్కి ఇందిరమ్మ ఇల్లు మంజూరైందట. అతనిది నిరుపేద కుటుంబం, ఉండేందుకు ఇల్లు సైతం సరిగ్గా లేదు. దాంతో ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల ఇల్లు నిర్మించుకోవాలని అనుకున్నాడు. కానీ అంతలోనే అధికారులు బాంబు పేల్చారు. ఆయనకు ఒక కారు ఉన్నది, దానిని క్యాబ్ నడిపిస్తున్నాడు. రోజువారీ డ్రైవర్ ఉద్యోగం చేస్తేనే ఆయన కుటుంబం గడిచేది. వచ్చిన డబ్బుతో కారు ఈఎంఐ కట్టుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కానీ ఇందిరమ్మ ఇల్లు ఆధార్ విచారణలో అతనికి కారు ఉన్నట్టుగా వెల్లడైంది. దాంతో ఆయనకు మంజూరైన ఇంటిని రద్దు చేశారు. ఏం చేయాలో తెలియక సతమతం అవుతూ అధికారులు చుట్టూ తిరుగుతున్నాడు. ఇక చెప్పేది ఏమున్నదయ్యా? కార్ డ్రైవర్గా పనిచేసినాడు, ఈఎంఐలో కారు తీసుకొని కారు నడిపించుకుంటూ కుటుంబాన్ని చదువుకుంటా అంటే ఇందిరమ్మ ఇల్లు వచ్చిందట. ఇందిరమ్మ ఇల్లు వస్తే నీకు కారు ఉన్నది, నువ్వు కార్ డ్రైవర్ ఉన్నావు కదా, నువ్వు ఆల్రెడీ రోజువారీ కూలీగా నడిపిస్తున్నావు కదా, నీకు కారు నడుస్తుంది కదా, మంచిగానే సంపాదిస్తున్నావు కదా అని చెప్పి ఏం చేశారట, ఇందిరమ్మ ఇల్లు వచ్చిన ఇల్లు కట్ చేసి. ఇగో సంజయ్ అనే వ్యక్తికి కరీంనగర్లో కథ. ఈయన కరీంనగర్ జిల్లాకు చెందిన ఇంకో మధుసూదన్కు గత ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధు స్కీమ్లో భాగంగా 10 లక్షలు వచ్చాయి. ఆ డబ్బుతో కారును కొనుగోలు చేశాడు. దాంతో అప్పటి నుంచి కారు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇల్లు మంజూరైన కారు ఉందన్న కారణంతోనే ఆయన దరఖాస్తు హోల్డ్లో పెట్టారు. దాంతో దిక్కుదోచని స్థితిలో పడిపోయాడు. ఇల్లు మంజూరు చేయాలని మధుసూదన్ ప్రజా ప్రతినిధులు అధికారులు కోరుతా ఉన్నారు. అయితే నేను చెప్తా, సరే ఈ కార్లు జీబులు ఆటోలు ఉన్న వాళ్ళకు సరే నువ్వు ఇత్తలు వదిలేపోయి వాళ్ళు ఏదో విధంగా కట్టుకుంటారు అనుకో. అత్యంత నిరుపేదలు, కార్ లేనోడు, జీబు లేనోడు, కనీసం ఎట్ల పని లేనోడు కూడా ఉన్నాడు. అత్యంత నిరుపేదలు. నువ్వు ఇచ్చే ఇందిరమ్మలు ఇల్లు అత్యంత నిరుపేద కుటుంబాలకే చెందుతున్నాయా? అన్ని నిరుపేద కుటుంబాలు మొత్తం భూమి జాగాలకే ఇస్తున్నావా? ఎవరికి దోతే వారికి ఇస్తున్నావు. అసలైన అడుగుడికి ఇందిరమ్మ ఇల్లు వస్తలేదు. నేను చెప్తున్నా కదా పక్క, నేను దీని మీద రీసెర్చ్ చేస్తా ఉన్నా. కాటారం సబ్ డివిజన్లో నేను పెడతా వీడియో, ఎట్లుంటుంది చూడురి. ఇందిరమ్మ ఇల్లు ఎవడు పేదోడు, ఎవడు బలిసినోడు, ఎవరికి కావాలి, ఎవరికి ఇచ్చిర్రు, దీని మీదే నడుతుంది వీడియో. ఇందిరమ్మ ఇల్లు కాటారం సబ్ డివిజన్లో పేదోడికి వచ్చినాయా, ఉన్నోడికి వచ్చినాయా, కార్యకర్తలు పెట్టించుకున్నాడా, డబ్బులు ఇచ్చినోడికి ఇచ్చిరా, ఎవరికి ఇచ్చిర్రు అనే దాని మీద పూర్తి వీడియో పెడతా, మీరు చూస్తూనే ఉండండి. అరే నిరుపేదలకి ఏంటయ్యా అంటే ఎవడో కొనికిసే గొట్టంగాడు వాడు వీడు అని చెప్పి అనవసరంగా పేదలను ఇబ్బంది పెడతారు. ఒకవేళ ఏ చేత కాకపోతే బంధు పెట్టుర్రి, అది చేత కాదు, మళ్ళీ అది బంధు పెడితే మళ్ళీ పుష్కరి వైద్యమానం పోతుంది, మళ్ళీ అది ఒకత మళ్ళీ అట్లుంటుంది వీళ్ళతో. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 3,68,540 ఇండ్లు ఇప్పుడు మన వాళ్ళు కట్టడానికి రెడీ ఉన్నారట. ఇదివరకు మంజూరు చేస్తున్న ఇల్లు 2,50,000 అయితే రాష్ట్ర వ్యాప్తంగా పనులు నడుస్తున్న ఇండ్లు 3,68,540 ఇండ్లు వచ్చినాయట. ఈ ఇండ్లు ఎవరికి వస్తున్నాయి, ఎవరికి పోతున్నాయి, ఏడబోతుంది? కొంతమంది ఎంపీడీఓ పెండింగ్ అని చూపెడుతుంది, కొంతమంది కలెక్టరేట్లో చూపెడుతుంది, కొంతమంది మొత్తమే లిస్టుల పేరు చూపెడతలేదు. కార్యదర్శులు, కమిటీలు దగ్గరున్న ఇంకా ఎంపీడీఓలు వీళ్ళందరూ కలిసి ఒక లిస్టు ప్రిపేర్ చేసి కలెక్టర్ దగ్గర పంపితే కలెక్టర్ దగ్గర నుంచి వచ్చేది ఒక లిస్ట్ అయితే, ఈడనేమో పేదోని సెలెక్ట్ చేసి పంపిస్తే అక్కడ ఉన్నాయేమో ధనవంతుడికి వస్తుంది, ఉన్నోనికి ఇందిరమ్మ ఇల్లు మళ్ళీ వస్తుంది. ఏమి రవాయి అంటే ఏం లేదు, అన్ని మూసుకొని సపరేదేక కూసుముడే. ఎందుకు అంటే ఆడికి పోయి నా ఇల్లు లేదని అడిగేటట్లేదా, ఒక్కసారి పోతే కలిసి చూడు కదా కలెక్టర్. ఇప్పుడు మళ్ళీ చూడిగో రేవంత్ అన్న 99 రోజుల ప్రణాళిక పెట్టిండు. 99 రోజుల ప్రణాళికలో ఇక ఎవరు దొరకరిగా, లాస్ట్కు జూనియర్ అసిస్టెంట్ కూడా దొరకడు. వీళ్ళందరూ పోయి గ్రామాలలో ఉంటారు. గ్రామాలలో ఉండి ఇక వీళ్ళ పని వీళ్ళది, వాళ్ళ పని వాళ్ళది ఇలా పెట్టిండయా 99 రోజుల ప్రణాళిక. 99 రోజుల ప్రణాళిక అయితే ఘోరంగా ఇప్పుడు దొరకడు ఉండదు. ఇక మళ్ళీ ఏం చేయాలి అంటే మళ్ళీ అధికారులను 100 రోజులు ఆఫీసులలో ఉండకుండా, ప్రజలకు కలవకుండా
తిప్పుతూనే ఉండాలి. తిప్పుడు అదే పనిగా. ఒకవేళ మన అన్న ఉంటే ప్రజలు వచ్చి ఈ పథకం కావాలి ఆ పథకం కావాలి అని చెప్పి అడిగారు అనుకో, మళ్ళీ వీళ్ళు ఏం చెప్తారు? వీళ్ళు చెప్పడానికి ఏం లేదు. అందుకోసమే ఇక 99 రోజులు 59 రోజులు అన్నోటి పెట్టి ఇవన్నీ ప్రోగ్రాంలు పెట్టి గ్రామాలలో పంపించి ఉన్నోని లేనోని అనవసరంగా ఇబ్బంది పెట్టి పని చేసేవాడిని పని చేయనీయకుండా ఉన్నోని ఉండనీయకుండా ప్రజలు ఉండనీయకుండా ఇది ఇప్పుడు ఇక మన పని ఏది ఇప్పుడు ఇక ఏమైందయ్యా అంటే ఏం లేదు, మళ్ళీ రాపో రేపు రాపో అంతే. రేపే ఏది ఉన్నా రేపు రాపో అవుతుంది పని. కానీ అది ఏంది లేదు, చేసింది లేదు. తిరిగి పచ్చులయ్యి వీళ్ళు ఉంటారు, వాళ్ళు మంచి ఏసీ రూమ్లో కూర్చొని వాళ్ళు దర్శగా ఎంజాయ్ చేస్తారు. ఈయన ఏమన్నా అంటే 99 ప్రణాళిక అంటాడు. ఈ 99 రోజులు మరి ఎన్ని రకాలుగా ఎంతమందికి న్యాయబద్ధం చేస్తారు, మరి న్యాయాన్ని పంచుతారు, ఎంతమంది విద్య ఇస్తారు, ఎంతమందికి వైద్యం ఇస్తారు, ఇక చూద్దాం అయ్యా.